వార్త కళ్యాణపురంలో క్రిస్మస్ బాగా జరుపుతారా లేదా? నాకు ఇప్పుడే వచ్చింది ఒక న్యూస్ అయితే ఏంటంటే కళ్యాణపురంలో క్రిస్మస్ బాగా జరుపుతారా లేదంటే క్రిస్మస్ అంటే ఏంటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడైతే ఇద్దరు బాబులు అయితే కనపడుతున్నారు మనకి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో బాబు, హాయ్, వచ్చునే నీ పేరు? మైకేరా కొంచెం క్రిస్మస్ అంటే ఏంటో చెప్తావా మాకు? అంకుల్ అది క్రిస్మస్ కాదు, కిస్మిస్. కిస్మిసా? అవునా, కిస్మిస్. క్రిస్మస్ కాదురా బాబు, అది క్రిస్మస్ రా. అది క్రిస్మస్. క్రిస్మస్ రా. కిస్మిస్. ఏ క్రిస్మస్, క్రిస్మస్ అది కిస్మిస్. క్రిస్మస్ అన్ననా? గాడో 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 రా కాదు. ఓకే ఓకే, నీ భాషలోనే కిస్మిస్ అనుకుందాం. మాకు ఇక్కడ చూసి కొంచెం కిస్మిస్ అంటే ఏంటో చెప్తావు నీ భాషలో? కిస్మిస్ అంటే మా మమ్మీ చక్కగాను జంతికలు అరిసెలు చేస్తది. అవునా? ఇంకా అంతే. ఇదేనా క్రిస్మస్ అంటే? ఓకే, బాగా చెప్పారు, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనకు ఒక బాబులు చెప్పారు ఏంటంటే వాళ్ళ మమ్మీ అంట అరిసెలు, జంతికలు, లడ్డూలు, అరిసెలు చేస్తుందంట. అదే వాళ్ళ క్రిస్మస్ అంట. మళ్ళీ వాడి క్రిస్మస్ అనట్లేదు వాడు దాన్ని, కిస్మిస్. కిస్మిస్ అంటే కిస్మిస్, వాడి భాషలో క్రిస్మస్ కాదు, అది కిస్మిస్. ఇప్పుడైతే ఇంకో పాపని అడుగుదాం. ఇక్కడ పాప అయితే కనిపించింది మనకి. హలో, హాయ్. హాయ్ అంకుల్. నీ పేరేంటి? అనయ ఏంజల్. ఇది కళ్యాణపురమే కదా? బోర్డు చూసి రాలేదా అంకుల్? ఎక్కడుంది బోర్డు? అక్కడే ఉంది అంకుల్. అదా? అవును అంకుల్. కళ్యాణపురం అదే కదా? అవును అంకుల్. నిజమేనా? నిజమే అంకుల్. కళ్యాణపురంలో క్రిస్మస్ నిజంగా బాగా జరుపుతారా? అవును అంకుల్. మాకు ఒక న్యూస్ వచ్చింది, క్రిస్మస్ అనేది కళ్యాణపురంలో బాగా జరుపుతారా లేదా మీరు వెళ్ళి కనుక్కోమని అయితే మాకైతే ఆర్డర్ ఇచ్చింది. నిజంగా బాగా జరుపుతారా క్రిస్మస్ అంటే? నిజమే అంకుల్. కొంచెం క్రిస్మస్ అంటే మాకు వివరంగా చెప్తావా? చెప్తాను అంకుల్. ఇక్కడ చూసి చెప్పు క్రిస్మస్ అంటే బాబు, close దేవుడి రా. పుట్టినరోజు. ఆ రోజు మా చర్చిలో బాగా సెలబ్రేషన్స్ చేస్తారు. మా చర్చిలో పెద్ద కేక్ కట్ చేస్తారు. నాకంటే పెద్దగా ఉంటుంది అది. నీకంటే పెద్దగా ఉంటుందా అవును అంకుల్. కేకా? అవును అంకుల్. నిజమేనా? నిజమే అంకుల్. ఓకే అదే అంకుల్ క్రిస్మస్ అంటే. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే తెలిసింది క్రిస్మస్ అంటే కళ్యాణపురంలో బాగా జరుపుతారంట. అక్కడ పెద్ద కేక్ వస్తారంట, ఆమె కంటే పెద్దగా ఉంటుందండి కేక్. ఆ పాపకైతే వాళ్ళ మమ్మీ డ్రెస్ వేసుకొని ఇచ్చుద్దంట. ఇదే క్రిస్మస్. ఇక్కడైతే ఒక పాప అయితే కనిపిస్తుంది. నీ పేరేంటి పాప? నా పేరు ఆరాధ్య. ఆరాధ్యనా? ఇది కళ్యాణపురమేనా? బోర్డు చూసి రాలేదా? చూసా చూసా చూసా. కొంచెం క్రిస్మస్ అంటే మాకు చెప్తావా? చెప్తా. మీ ఊర్లో క్రిస్మస్ నిజంగా బాగా జరుపుతారా? అవును. నిజంగా? అవును. ఓకే, క్రిస్మస్ అంటే ఏంటో చెప్పు. క్రిస్మస్ అంటే మాకు క్రిస్మస్ ముందు గేమ్స్ పెడతారు. ఖోఖో, కబడ్డీ, లెమన్ స్పూన్. గేమ్స్ పెడతారా? సరే. క్రిస్మస్ లో గెలిస్తే మాకు గిఫ్ట్స్ కాదు, ఏమి ఇస్తారో తెలుసా? గిఫ్ట్స్ ఇస్తారనుకున్నా నాకు తెలిసి. కాదు, మరి మా కళ్యాణపురంలో గేమ్స్ లో గెలిస్తే గిన్నెలు, బొట్టలు, చెంబులు ఇస్తారు. గిన్నెలు బొచ్చలు చెంబులా? ప్రతి ఒక్కరి దగ్గర అయితే గిఫ్ట్స్ ఇస్తారు అనుకుంటా, మీ దగ్గర ఏంటి గిన్నెల బొచ్చలు ఇస్తారు అంటున్నావు? నిజంగా చెప్తున్నావు, గిన్నెల బొచ్చలు ఇస్తారా? అవును. క్రిస్మస్ అంటే ఇదేనా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడే మనకి పెద్ద వార్త అయితే అర్థమైంది. ఏంటంటే క్రిస్మస్ అంటే వాళ్ళ ఊర్లో అంట గెలిస్తే మాత్రం గిన్నెలు ఇస్తారంట, బొచ్చలు ఇస్తారంట, చెంబులు ఇస్తారంట, కానీ గిఫ్ట్స్ మాత్రం ఇయ్యారంట. ఇప్పుడైతే ఒక పైల్వాన్ అంట కనపడుతున్నాడు, చూస్తే అన్న మనల్ని కొట్టేలా కూడా ఉన్నాడు. అన్నా ఏం పేరన్నా? కట్టోడు మాత్రం అదిరిందన్న. ఏం పేరన్నా నీ పేరు? సన్నీయా? మీ ఊర్లో క్రిస్మస్ బాగా చెప్తారా? కళ్యాణపురమేగా? కొట్టేలా ఉన్నావు, కొంచెం జాగ్రత్త నువ్వు. సరే సరే సరే. క్రిస్మస్ అంటే ఏంటో చెప్తావు మాకు? ఏంటి? క్రిస్మస్ అంటే చికెన్, మటన్, ఫిష్ తెచ్చుకోడు, వండుకోడు, తిండు, పండు.
అంతే క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే తినడం పండవా అంతే ఏమేమి తింటారు? చికెన్ మటన్ చేపలు కేక్ ఇవన్నీ తింటాం. ఆ. 5 పిలిచాను నన్ను పోతున్నా ఎవరెవరు అన్నావు? దేనికి? తినడానికి. తిన్నానుగా. ఏం చేస్తావు పోయి? తింటా ఏంటి? చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ అన్ని తింటా. ఊరిని అన్ని పెడతారా మీ ఊర్లో? మా ఊళ్ళో అందరూ వంట మాస్టర్లే. అందరూ వంట మాస్టర్లేనా? అమ్మగారు వాళ్ళు పిలిచారు పోతున్నా సరే బాయ్ అన్న. మళ్ళీ కలుద్దాం. అన్న అయితే చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు మాత్రం చికెన్ తెచ్చుకుంటారంట, మటన్ తెచ్చుకుంటారంట, ఫిష్ తెచ్చుకుంటారంట, మేబీ బీఫ్ కూడా తెచ్చుకుంటారంట. తెలిసిన విషయం ఏంటంటే ఆ అన్న అయితే చాలా బాగా వెళ్తున్నాడు, చూస్తేనే పైల్వాన్ ఉన్నట్టున్నాడు. ఇక్కడైతే ఇక యంగ్ బాయ్ అయితే కనపడుతున్నాడు, యువత అనుకుంటా మేబీ. హాయ్ అన్న. కొంచెం క్రిస్మస్ అంటే ఏంటో చెప్తావా? చెప్తాను. క్రిస్మస్ అంటే ఏంటన్నా? ఏం లేదన్నా, చర్చిలో కోలాటం వేస్తారు, డీజే పెట్టుకుంటాం. డీజే దేనికన్నా? కోలాటం వేయడానికన్నా, డాన్స్ వేయడానికి. ఎక్కడ? ఊర్లో అన్న ఊరేగింపు అప్పుడు. ఊరేగింపు డీజే పెడతారా మీ ఊర్లో? అవునన్నా, డాన్స్ వేసి చర్చికి వస్తాం అన్న. అంతే అన్న. అదే క్రిస్మస్? అంతే. కోలాటం ఇట్లాంటివి ఉండవు మీ ఊర్లో? కోలాటం వేస్తారు. మరి వేసారు ఈరోజు? వేయలేదు. ఎందుకన్నా? ఏమో నేర్చుకోలేదా మీ ఊరిలో? తెలియదన్నా. ఓకే, ఇదేనా అన్న క్రిస్మస్? ఇదే అన్న. పార్టీకి పిలిచారు, వెళ్తాను. డీజేలు పెడతారా మీ వాళ్ళు? అవునన్నా. ఓకే అన్న, వెళ్తానన్నా. థ్యాంక్ యూ అన్న. వాళ్ళ ఊర్లో అంట ఊరేగింపప్పుడు డీజేలు పెడతారంట. వాళ్ళ ఊర్లో డీజేలు పెడతారంట. అన్న అయితే ఇప్పుడు పార్టీకి వెళ్తున్నాడు. అన్న మంచి హుషార్ మీద ఉన్నాడు అన్న. ఇక్కడైతే 2 సిస్టర్స్ కనపడుతున్నారు మనకి. హాయ్ సిస్టర్స్. ఏం పేరు అక్క మీ పేరు? మీ పేరు అక్క? అనిల ఏంజల. కొంచెం క్రిస్మస్ అంటే ఏంటో చెప్తారా మాకు? ఏంటి క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే మేకప్ కిట్లు కొనుక్కోవడం, మంచి డ్రెస్సులు కొనుక్కోవడం, అందరికంటే ఫ్యాషన్ కి రెడీ అవడం. అంతే నాకు తెలిసిన క్రిస్మస్ అయితే ఇదే. మీకు అక్క? క్రిస్మస్ అంటే అవుట్ఫిట్ మంచి వేసుకోవడం, జ్యువెలరీ పెట్టుకోవడం. ఇదే నాకు తెలుసు. ఇదేనా క్రిస్మస్? ఓకే, థ్యాంక్స్ అక్క. వీళ్ళని బట్టి తెలిసింది ఏంటంటే ఇక్కడ 2 సిస్టర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళకైతే చాలా స్టైలిష్ గా రెడీ అవ్వడం అనేది వాళ్ళకి చాలా ఇష్టం. అందరు చూసి వాళ్ళని మెచ్చుకోవాలనేది వాళ్ళ మోటివ్ అన్నమాట. ఇక్కడైతే మన ఒక అన్నయ్య వెళ్తున్నాడు. ఆగన్నా అన్న. టెల్ మీ ఎటు వెళ్తున్నావు అన్న? డ్యూటీకి. ఈరోజు క్రిస్మస్ కదన్నా? క్రిస్మస్ రోజు డ్యూటీకి వెళ్తే ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. క్రిస్మస్ అంటే ఏంటన్నా? క్రిస్మస్ అంటే డ్యూటీకి వెళ్ళటం, ఎక్స్ట్రా బోనస్ తీసుకోవటం, ఇంటికి వెళ్ళటం, చికెన్ మటన్ తింటాం. ఒక్క రోజు ఎంత సంపాదిస్తావు క్రిస్మస్ రోజు? 20,000. ఊరిని అదేనా క్రిస్మస్ అంటే? అదే నాకు తెలిసిన క్రిస్మస్. బోనస్ ఎంత వస్తావు నువ్వు? 5,000. 5,000. సరే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఈ అన్నం చూస్తే మనకి ఏమర్థమైందంటే వాళ్ళ క్రిస్మస్ రోజు కూడా డ్యూటీకి వెళ్తారు. ఇక్కడైతే ఒక అన్న కనబడుతున్నాడు. అన్నా చెప్తాం బిడ్డ, ఏంటి అదేంటి చెప్పు. ఏంటంటే ఇది కళ్యాణపురంగా ఓడింది చూడసారి. కళ్యాణపురమేనా అది? నాకు కనపడట్లేదు అన్న, కొంచెం చూసాను. కళ్యాణపురమే. నీకేం కాదు చెప్పు, నేను చెప్తా. క్రిస్మస్ లో మీ ఊర్లో క్రిస్మస్ ఎట్లా చెప్తారు చెప్పు? క్రిస్మస్ అంటే ఏం లేదు, సీదా వెల్కి షాప్ కి పోవాలా. పోయి అక్కడ అన్ని సరుకులు మన అన్ని కరెక్ట్ గా నా కోసమే ఫ్రీగా పెడతారు ఆడ. నా పేరేంటో తెలుసా? బాబు సురేష్. కళ్యాణపురంలో మొత్తం హవా ఉంటుంది అసలు నా పేరు అంటే. నిజంగా ఏమనుకున్నావు? నా పేరు అంటే మా ఊరికి రా చూపిస్తా అసలు. ఇదే కాదు మీ ఊరు తాగి మాట్లాడుతున్నది. బాగు మీకు తెలిసినంత వరకు క్రిస్మస్ సంవత్సరానికి ఎన్ని ఉంటాయి? నాకు తెలిసింది ఒక్కటే ఉంటది. కాదు, తప్పేమో నీకు చెప్పింది అసలు? చెప్పిందా? ఒకటే ఉంటది అనుకుంటాను. నేను ఏ రోజు అయితే తాగితే ఆ రోజు మొత్తం క్రిస్మస్ నాకు అసలు. ఎన్ని క్రిస్మస్ ఉంటాయి ఏంటి మీకు? నేను ఎన్ని రోజులు తాగితే అన్ని రోజులు క్రిస్మస్, ఎన్నిసార్లు తాగితే అన్ని రోజులు క్రిస్మస్. క్రిస్మసే. ఓకే ఓకే, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు కూడా వెళ్లి షాప్ కి వెళ్దాం. నాకేమొద్దు, నాకు అలవాట్లే లేవు. సరే ఓకే అన్న. అన్న అయితే సురేష్ అంట. మరి ఆ అన్నకైతే క్రిస్మస్ లో అయితే 326 రోజులంతా ఉంటాయంట. అన్ననైతే తెలుసుకున్నాం. హాయ్ అన్న. వాట్స్ యువర్ నేమ్? కొంచెం క్రిస్మస్ అంటే ఏంటో చెప్తారా? క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లేస్మస్, దేవుణ్ణి ఘనంగా ఆరాధించడమే క్రిస్మస్. అవునా? అవునన్నా. క్రిస్మస్ అంటే మీ ఊళ్ళో బాగా చెప్తారు, నిజమేనా?
జరుపుతారన్న. కొంతమంది చెప్పారు, కొంతమంది అయితే 365 days ఎప్పుడు తాగితే అప్పుడే క్రిస్మస్ అంట వాళ్ళకి. ఇంకొంతమంది అయితే వాళ్ళ ఊర్లో అయితే గిన్నెలు బొచ్చలు చెంబులు ఇస్తారంట. నిజమేనా? అవునన్న. మీరు డీజేలు వేస్తారంట, నిజమేనా? అవును. కోలాటానికి ఏంటి ఊరేగింపు కోలాటంలో ఇట్లాంటివి వేయరా? వేస్తామన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే క్రైస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. ఆ 25వ తారీఖు ఏంటంటే దేవుని పుట్టినరోజుగా వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక కళ్యాణపురం ఊర్లో అయితే తెలిసింది ఏంటంటే వాళ్ళ ఊర్లో గిన్నెల బొచ్చులు అయితే ఫస్ట్ ఇస్తారు, సెకండ్ అయితే అరిసెలు జంతికలు ఇవి బాగా చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తాగితే వాళ్ళకి అప్పుడే క్రిస్మస్. ఇంకేంటంటే ఈ అన్న బాగా చెప్పాడు అందరి మీద కంటే. ఈ అన్నని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న చెప్పినందుకు. థ్యాంక్ యూ.